ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. అక్రమ మైనింగ్ పై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మంత్రి పొంగిలేటి మైనింగ్ పై ఎట్టకేలకు హైడ్రా స్పందించక తప్పలేదు. రంగారెడ్డి జిల్లాలోని గోపనపల్లి, వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, కోత్వాల్గూడ ప్రాంతాల్లో మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు 12 ఆర్ఎంసీల ప్లాంట్లపై హైడ్రా కొరడా జుల్పించింది. అనుమతి లేకుండా నడుస్తున్న పలు కంపెనీలకు చెందిన 6 క్రషింగ్ యూనిట్లను హైడ్రా సిఐ ఆధ్వర్యంలో నేలమట్టం చేస్తున్నారు. భవిష్యత్తులో అక్కడ స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా క్రషింగ్ మిషన్లను ధ్వంసం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హైడ్రా అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన కూల్చివేతల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అక్రమ మైనింగ్ పై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మంత్రి పొంగిలేటి మైనింగ్ పై ఎట్టకేలకు హైడ్రా స్పందించక తప్పలేదు. రంగారెడ్డి జిల్లాలోని గోపనపల్లి, వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, కోత్వాల్గూడ ప్రాంతాల్లో మంత్రి పొంగిలేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు 12 ఆర్ఎంసీల ప్లాంట్లపై హైడ్రా కొరడా జులిపించింది. అనుమతి లేకుండా నడుస్తున్న పలు కంపెనీలకు చెందిన 6 క్రషింగ్ యూనిట్లను హైడ్రా సిఐ ఆధ్వర్యంలో నేలమట్టం చేస్తున్నారు. భవిష్యత్తులో అక్కడ స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా క్రషింగ్ మిషన్లను ధ్వంసం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హైడ్రా అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన కూల్చివేతల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హైడ్రా కూల్చివేతలపై మరిన్ని వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కూల్చివేతలకు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అక్రమ మైనింగ్ పై బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పోరాటానికి ఎట్టకేలకు హైడ్రా దిగువచ్చి చెప్పుకోవచ్చు. అక్రమ మైనింగ్ పై హైడ్రా ఇవాళ కఠిన చర్యలకు పూనుకుంది. ఒకే రోజు 6 ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్ కొనసాగిస్తుంది. 6 క్రిషర్ యూనిట్లను తొలగించి ఉన్నటువంటి హైడ్రా 12 ఆర్ఎంసీ ప్లాంట్లకు తొలగింపుకు సంబంధిత శాఖల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చర్యలు కొనసాగిస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా సహకారాన్ని కోరినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని గడిపడుతున్నటువంటిది. వరుసగా బీఆర్ఎస్ ఉపనేతగా ఉన్నటువంటి హరీష్ రావు పార్టీ తరఫున పోరాటం చేసి అక్రమ మైనింగ్ కు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు ఇతర కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి క్రషర్ మిషన్లు ఇక్కడ అక్రమంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, మైనింగ్ కానీ, రెవెన్యూ కానీ ఈ డిపార్ట్మెంట్ల నుంచి అనుమతులు లేకపోయినా ఇష్టానుసారంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా ఉండి వారు డిమాండ్ చేస్తూ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని గల్లి కొడుతున్నారనేటువంటిది వరుసగా ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం, ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఎటకేలకు పీసీబీ, మైనింగ్, రెవెన్యూ అధికారులు హైడ్రాను ఆశ్రయించారు. బడాబాబులు అన్నట్టు నడుస్తున్నటువంటి మైనింగ్, క్రషర్, ఆర్ఎంసీ ప్లాంట్లు బడాబాబులతో పైరవులతో నడుస్తున్నట్టుగా గుర్తించారు. ఆ యూనిట్లపై ఇవాళ శాఖాపరమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి సందర్భంలో కోర్ అర్బన్ రీజనల్ ఎకానమిక్ పరిధిలో ఉన్నటువంటి వాటిపైన హైడ్రా చర్యలు కొనసాగిస్తుంది. ఇవాళ తెల్లవారుజామున అనుమతులు లేకుండా మైనింగ్ క్రషింగ్ నడుస్తున్నటువంటి ఆర్ఎంసీ యూనిట్లను గుర్తించినటువంటి హైడ్రా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు, అదేవిధంగా సంచాయిందర్ రెడ్డి, పట్టణ కార్తీక్ రెడ్డి కూడా దీనిపైన ఈ అక్రమ మైనింగ్ పైన ఫిర్యాదులు అందించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇటు మైనింగ్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఎట్టకేలకైతే వాళ్ళు తమ సహకారాన్ని కోరినట్టుగా హైడ్రా చెప్తోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, వట్టినాగులపల్లి, చెల్లింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి విలేజ్, శంషాబాద్ మండలంలోని కోత్వాల్గూడ విలేజ్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇష్టానుసారంగా దారులు తవ్వి స్టోన్ క్రషింగ్ తో దుమ్ము రేపి పరిసరాలను నాశనం చేసే వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విపరీతమైనటువంటి దుమ్ముతో వాతావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా బండరాలను పేల్చి పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు భయాందోళనగా పరిగణించినటువంటి అక్రమ మైనింగ్ కు హైడ్రా చర్యలు తీసుకుంది. 6 చోట్ల స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేసినటువంటి హైడ్రా భవిష్యత్తులో అక్కడ స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా యంత్ర సామాగ్రిని కూడా తొలగించినట్టుగా చెప్తుంది. గతంలో మైనింగ్, టీసీబీ శాఖల హెచ్చరికలు పట్టించుకోకుండా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మైనింగ్ పై హైడ్రా దాదాపు 9 సంవత్సరాల కాలంగా ఇది కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అక్రమ మైనింగ్ జరుగుతున్నటువంటి యూనిట్లను డిస్మెంటల్ చేయమని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు హైడ్రా విజ్ఞప్తి చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అనుమతులు లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించాలని కోరినట్టుగా చెప్పారు. గౌలిదొడ్డి గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ వట్టినాడుపల్లిలో 3 చోట్ల పరమేష్
కింగ్ స్టోన్ క్రషర్, శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్, పృథ్వీ స్టోన్ క్రషర్, కొత్వాల్గూడలో రాఘవ స్టోన్ క్రషర్ సంస్థలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాయి. ఈ సంస్థలకు తోడు ముక్తా భగత్ సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషింగ్ పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మైనింగ్ పీసీబీ అనుమతులు లేకుండా ఈ యూనిట్ నడపడం రంగారెడ్డి కలెక్టర్ తో హైదరాబాద్ చర్యలు తీసుకుంది. కాలుష్య కారక యూనిట్ల తొలగింపుపై ఊపి పీల్చుకున్నటువంటి పరిసర ప్రాంతం ప్రజలు మొత్తం కరెంటు బిల్లులు కోట్లలో బకాయిలు ఉన్నట్టుగా గుర్తించారు. కరెంటు కట్ చేస్తే డీజిల్ తో నడిపిస్తున్నట్టుగా గుర్తించారు. అక్రమ మైనింగ్ క్రషింగ్ యూనిట్ల 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు చేసినటువంటి ఏవైతే డిమాండ్ ఉందో డిమాండ్ మేరకు ఇక పబ్లిక్ లోకి వెళ్తే ప్రజలు తీసుకెళ్చుకుంటారనేటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కదలి ఇవాళ హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చారు. హైదరాబాద్ రంగంలో హరీష్ రావు వెళ్లి ప్రశ్నించాక తప్ప రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మార్చి మహాలక్ష్మి అనే పేరుతో నడుపునట్టుగా గుర్తించారు పొంగులేటికి సంబంధించినటువంటి సంస్థ. వరుసగా ఈ మైనింగ్ మీద హరీష్ రావు నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు కూడా వెళ్లి ప్రశ్నించారు. క్రిషాంక్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో క్రిషాంక్ గానీ ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గానీ హరీష్ రావు గానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కార్తిక్ రెడ్డి గానీ వీళ్ళు పదే పదే దీనిపైన ప్రశ్నించడంతో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు పేరు మార్చి మహాలక్ష్మి అనే పేరుతో నడుస్తున్నట్టుగా కూడా పొంగులేటికి సంబంధించినటువంటి సంస్థగా గుర్తించారు. ప్రస్తుతానికి ఈ చర్యలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా పూర్తిగా నేలమట్టం చేయాలన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ మేరకు ఎట్టకేలకైతే హైదరాబాద్ చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో రింగ్ రోడ్ ఆలుగులు వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పొల్యూషన్ రోడ్డుపైకి రావడం, తర్వాత దాంతో అనేక రకాలైనటువంటి పరిసర అపశుభ్రం కావడం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రశ్నిస్తోంది. పేదల ఇల్లు కూడా కొడుతుంది తప్ప పెద్దలను పట్టించుకోవడం లేదని పదే పదే ఇప్పటికే హరీష్ రావు 3 సార్లు ఆ సైట్ కు విజిట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు, ఇటు పన్నె క్రిషాంక్ వెళ్లారు, ఆ తర్వాత కార్తిక్ రెడ్డి వెళ్లారు. వీళ్ళు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఇక ఇది పబ్లిక్ లోకి వెళ్తే హైదరాబాద్ ఇంకా చెడ్డ పేరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా పీసీబీతో పాటు ఆయా సంస్థలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ వల్ల చర్యలు తీసుకుంది. పూర్తి స్థాయిలో దీంట్లో మొత్తం బడాబాబులకు సంబంధించినటువంటి ప్రశ్నలుగానే గుర్తించాము. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి అనుమతి పత్రాలు లేకుండా కనీసం కరెంటు బిల్లులు కూడా పెండింగ్ లో బకాయిలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కరెంటు బిల్లు కట్ చేస్తే జనరేటర్లు పెట్టి మరీ నడిపిస్తున్నారంటే ఎంత యథేచ్ఛగా ఈ క్రషర్ నడుస్తున్నా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురై హైదరాబాద్ కు ఒక బ్రాండ్ గా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వెళ్తుంటే అక్కడ కనిపించేటువంటి రాక్స్ అన్ని కూడా సిగ్నిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటిది గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ట్విట్లో చెప్పుకొచ్చాడు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ ఆస్తులను కలిగించేస్తున్నారు, హైదరాబాద్ ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు పదే పదే దీనిపైన పోరాటం చేశారు. ఎట్టకేలకు హరీష్ రావు చేసినటువంటి పోరాటం సత్ఫలితాలను ఇచ్చింది. ఈ అక్రమ మైనింగ్ పైన హైదరాబాద్ చర్యలు తీసుకుంటుంది. పూర్తిగా దాన్ని నేలమట్టం చేసి అక్కడ మళ్ళీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా దాన్ని భూస్థాపితం చేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగిస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ విజయం, ప్రజల పక్షాన మరోసారి బీఆర్ఎస్ పార్టీ నిలబడి కొట్లాడుతుంది అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చెప్పకనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ డిస్పెన్స్ అంతా కొనసాగుతుంది. మరొక గంటలోపు పూర్తిగా ఇది క్లోజ్ చేసి హైదరాబాద్ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సీజ్ చేసి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.